హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఈ రోజు మనకి ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది. ఇది వచ్చేసి చాలా లగ్జరీస్ గా ఉందండి, చాలా మోడర్న్ గా ఉంది ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది. ఇక్కడ మీరు చూడవచ్చు ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ అండి. సో ఈ ఫ్రంట్ ఎలివేషన్ అయితే వాళ్ళు చాలా గ్రాండ్ గా స్టోన్ వర్క్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ వచ్చేసి టైల్ వర్క్ తో కూడా నీట్ గా పిల్లర్ డిజైన్ చేస్తున్నారండి. సో ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మనకి నెల్లూరు నవాపేట నుంచి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఈ ఇల్లు అయితే ఉందండి. సో ఇది మెయిన్ రోడ్డుకి కూడా జస్ట్ 100 ఫీట్ డిస్టెన్స్ లో అయితే మనకి ఈ ఇల్లు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ యొక్క ఇన్ఫ్రంట్ ఆఫ్ రోడ్ చూసుకున్నట్లయితే మనకి 30 ఫీట్ సిమెంట్ రోడ్ అండి. అదే విధంగా ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ కి ఇరువైపులు అయితే హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించగలరు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో అయితే మనకి గ్రౌండ్ వాటర్, స్వీట్ వాటర్ అని చెప్పుకోవచ్చు అండి. అదే విధంగా వాతావరణ పరంగా చూసుకున్నట్లయితే చాలా ప్లెజెంట్ గా ఉంటుంది, ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ యొక్క డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము, రండి. సో వీళ్ళైతే ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ కి వీళ్ళు మెయిన్ ఎంట్రన్స్ గేట్ స్లైడింగ్ టైప్ ఇచ్చారండి. సో ఈ గేట్ ద్వారా మనం లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు గమనించగలరు, ఇదంతా మనకి కార్ పార్కింగ్ కి, 2 వీలర్ పార్కింగ్ కి ఈ స్పేస్ అయితే వదలడం జరిగింది. ఈ ఫ్లోరింగ్ అంతా కూడా వీళ్ళు నీట్ గా టైల్ వర్క్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ మీరు గమనించగలరు, ఈ పిల్లర్ కూడా వీళ్ళు ఆటగా నీళ్ళుగా టైల్ వర్క్ చేస్తున్నారండి, చక్కగా ఉంది. సో ఇక్కడ మీరు గమనించగలరు, రూఫ్ సీలింగ్ అయితే చాలా చక్కగా గ్రాండ్ గా డిజైన్ చేస్తున్నారండి. అక్కడక్కడ స్పాట్ లైట్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చూస్తున్నట్లయితే డిస్ప్లే అయితే చాలా చక్కగా డిజైన్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు గమనించగలరు, ఈ వాల్ కంతా కూడా టైల్ వర్క్ నీట్ గా చేస్తున్నారండి. ఈ ఫినిషింగ్ కూడా చాలా చక్కగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించగలరు, సో ఇది మెయిన్ డోర్ అండి. ఈ మెయిన్ డోర్ అంతా కూడా వీళ్ళు టేక్ వుడ్ అయితే ఎంచుకున్నారు. సో దానికి మెయిన్ డోర్ కూడా వీళ్ళు గ్రిల్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ గ్రిల్ డోర్ అయితే చాలా అట్రాక్షన్ గా ఉందండి. అదే విధంగా ఈ గ్రిల్ డోర్ కి వీళ్ళు మెష్ కూడా అమర్చున్నారండి చక్కగా. సో ఇప్పుడు మనం ఈ మెయిన్ డోర్ ద్వారా మనం లోపలికి అయితే ఎంటర్ అవబోతున్నాము. సో లోపలికి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ ఎంట్రన్స్ లోనే మనకి ఇక్కడ వీళ్ళు ఈ పూజా రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పూజా రూమ్ అయితే చాలా చక్కగా డిజైన్ చేస్తున్నారు. అదే విధంగా ఈ పూజా రూమ్ కి అరువైపులా డిస్ప్లే డోర్స్ అయితే ఇచ్చున్నారండి. ఇది ఈ విధంగా చక్కగా గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చున్నారు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇదంతా రూఫ్ సీలింగ్ అండి. రూఫ్ సీలింగ్ కూడా చాలా చక్కగా డిజైన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ లైట్ అనేది చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇదంతా టీవీ యూనిట్ అండి. ఈ టీవీ యూనిట్ లో మనకి ఇక్కడైతే స్పాట్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ 2 హ్యాంగింగ్ బర్డ్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. సో ఈ టీవీ యూనిట్ లో భాగంగా మనకి ఇక్కడ వీళ్ళు డ్రాయర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో అదే విధంగా ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ మనకి వీళ్ళు ఇక్కడ వాల్ కబోర్డ్ కూడా ఇవ్వడం జరిగింది. నీట్ గా ఇక్కడ వీళ్ళు షెల్ఫ్స్ కూడా ఇచ్చున్నారండి. సో ఇప్పుడు మనం ఈ హాల్ నుండి కిచెన్ లోకి ఎంటర్ అవబోతున్నాము. సో కిచెన్ లోకి ఎంటర్ అయ్యాము. కిచెన్ అయితే చాలా అందంగా ఉందండి. ముఖ్యంగా ఇక్కడ మీరు చూడగలరు, ఈ కిచెన్ ఎంట్రన్స్ లో ఈ పార్టీషన్ కి ఈ లైట్స్ అనేది చాలా అందంగా ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ మీరు గమనించగలరు, ఈ కిచెన్ లో వాల్ కబోర్డ్ అంతా కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారండి చక్కగా. ఇక్కడ మీరు గమనించవచ్చు. అదే విధంగా ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు చిమ్నీ ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నారండి. సో మొత్తానికైతే ఇది ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కిచెన్ అండి. దీనికి అటాచ్డ్ సర్వీస్ రూమ్ అండి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ సర్వీస్ రూమ్ అనేది చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ మనము
వాషింగ్ మిషన్ ప్లేస్ చేసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మనము పాత్రలు లాంటివి వాష్ చేసుకునే దానికి చాలా అనుకూలంగా ఉంటుందండి ఈ సర్వీస్ రూమ్ అనేది. సో ఇప్పుడైతే మనం కిచెన్ నుండి హాల్లోకి రావడం జరుగుతుంది. సో మొత్తానికైతే ఈ హాల్ అయితే చాలా గ్రాండ్ గా ఉందండి. సో ఎస్పెషల్లీ ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ రూఫ్ సీలింగ్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉంది. వర్క్ అంతా కూడా చాలా ఘనంగా చేస్తున్నారు. సో ఈ మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK హౌస్ లోకి ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యాము. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మీరు గమనించవచ్చు. సో ఇక్కడైతే మనకి ఫ్లోరింగ్ అంతా కూడా చాలా లెంతీ టైల్స్ ఉపయోగించడం జరిగింది. ఇటాలియన్ టైల్స్ ఉపయోగించారండి. అదే విధంగా రూఫ్ సీలింగ్ కూడా చక్కగా డిజైన్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇదంతా వాల్ కబోర్డ్స్ అండి. చాలా చక్కగా వుడ్ వర్క్ చేస్తున్నారండి. అదే విధంగా ఇక్కడ మనకి వీళ్ళు విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. విండోస్ కూడా మనకి ఆల్రెడీ కర్టన్స్ అమర్చున్నారండి. చక్కగా అన్ని అరేంజ్ చేస్తున్నారు. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో ఈ టాయిలెట్ రూమ్ అనేది చాలా కస్టమైజ్ గా డిజైన్ చేస్తున్నారండి. చాలా చక్కగా ఉంది, స్పేషియస్ గా ఉంది. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా ఈ మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనం మళ్ళీ హాల్లోకి వచ్చాము. హాల్ నుండి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. సో చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి అయితే వచ్చామండి. సో చూసారు కదా, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా చక్కగా ఉంది. సో రూఫ్ సీలింగ్ కూడా డిజైన్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి వాల్ కబోర్డ్ కూడా ఇచ్చేస్తున్నారండి. నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా అందంగా ఉందండి. అదే విధంగా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉందండి. కస్టమైజ్డ్ గా నీట్ గా డిజైన్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి మళ్ళీ హాల్లోకి ఎంటర్ అవబోతున్నాము. సో ఇక్కడ మీరు గమనించగలరు, ఈ హాల్ అంతా కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇది వాస్తవానికి చెప్పాలంటే హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి హాల్ కమ్ డైనింగ్ హాల్. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ హాల్ అంతా కూడా ఫ్లోరింగ్ ఇక్కడంతా ఇటాలియన్ టైల్స్ ఉపయోగించడం జరిగింది. ఈ టైల్స్ కూడా చాలా లెంతీ టైల్స్ ఉపయోగించారండి. సో ఫర్ ఈజీ మెయింటెనెన్స్ కి అనుకూలంగా ఉంటుందని. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసారు కదా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK అండి. అదే విధంగా ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK కి స్టేర్స్ ద్వారా మనం వెళ్ళబోతున్నాము. సో ఇక్కడ మీరు గమనించగలరు, వీళ్ళు ఈ స్టేర్స్ కూడా ఇక్కడ మనకి నీట్ గా టైల్ వర్క్ చేస్తున్నారండి. ఈ రైలింగ్ అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండి. చాలా చక్కగా ఉంది, సపోర్ట్ కి చాలా అనుకూలంగా ఉంది. సో మనం ఈ స్టేర్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ లోకి ఎంటర్ అయ్యాము. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK హౌస్ అండి. సో ఇక్కడ వచ్చేసి ఇది మనకి వరండా అని చెప్పొచ్చు. ఈ వరండాకి ఇక్కడ అంతా కూడా మనకి ఇక్కడ గ్లాస్ ఫినిషింగ్ తో ఇక్కడ పార్టీషన్ చేస్తున్నారండి. సో చాలా చక్కగా ఉంది. సో ఇక్కడ మీరు గమనించగలరు, రూఫ్ సీలింగ్ కూడా నీట్ గా డిజైన్ చేస్తున్నారండి. మీరు చూస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK హౌస్ కి ఇది మెయిన్ డోర్ అండి. ఈ మెయిన్ డోర్ కూడా వీళ్ళు టేక్ వుడ్ తో తయారు చేయడం జరిగింది. అదే విధంగా ఈ మెయిన్ డోర్ కి కూడా వీళ్ళు గ్రిల్ డోర్ ఇవ్వడం జరిగింది. సో ఈ మెయిన్ డోర్ గుండా మనం హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇదంతా మనకి డ్రాయింగ్ రూమ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు గమనించగలరు, వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ సోఫా సెట్ కూడా ఇచ్చి ఉన్నారు. సో అదే విధంగా ఇక్కడ మీరు గమనించగలరు, రూఫ్ సీలింగ్ కూడా చాలా సింపుల్ గా డిజైన్ చేస్తున్నారండి. సో ఈ డ్రాయింగ్ రూమ్ నుండి ఈ హాల్లోకి మనకి ఇక్కడ పార్టీషన్ మీరు గమనించవచ్చు. ఇదంతా డిస్ప్లే అండి. సో డిస్ప్లే ఫర్ షో అండి. చాలా నీట్ గా ఉంది. లోపలంతా కూడా మన ప్లాంట్స్, అదే విధంగా ఫ్లవర్స్ ఇక్కడ మనకి గమనించవచ్చు. ఈ షో డిస్ప్లే మాత్రం చాలా అందంగా ఉందండి. లోపల స్పాట్ లైట్స్ కూడా ఇచ్చున్నారు. సో ఇప్పుడైతే మనం హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. హాల్లో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇదంతా టీవీ యూనిట్ అండి. సో చాలా నీట్ గా చాలా గ్రాండ్ గా డిజైన్ చేస్తున్నారండి ఈ టీవీ యూనిట్ అనేది. కలర్ కాంబినేషన్ కూడా బ్రౌన్ అండ్ వైట్ చాలా చక్కగా ఎంచుకున్నారు. అదే విధంగా మీరు గమనించవచ్చు,
ఇక్కడ కూడా మనకి రూఫ్ సీలింగ్ కూడా చాలా అందంగా డిజైన్ చేస్తున్నారండి. ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ హాల్ కూడా మనకి చాలా స్పేషియస్ గా ఉంది. అదే విధంగా ఈ హాల్లో మనకి ఒక 4-5 వ్యక్తులు కూర్చునే దానికి అనుకూలంగా ఈ సోఫా సెట్ కూడా ఇచ్చి ఉన్నారు. ఫ్లోరింగ్ అంతా కూడా మీరు చూడొచ్చు, వీళ్ళు లెంతీ టైల్స్ అయితే ఉపయోగించారండి. ఇవి కూడా ఇటాలియన్ టైల్స్ అయితే ఉపయోగించడం జరిగింది. అదే విధంగా ఈ టీవీ యూనిట్ కి ఇరువైపులా కూడా వీళ్ళు ఇక్కడ డిస్ప్లేకి ప్రొఫైల్ డోర్స్ ఇచ్చున్నారండి. వుడ్ వర్క్ వాల్ కబోర్డ్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. సో చాలా చక్కగా ఉందండి ఈ వాల్ కబోర్డ్ అనేది. లోపల కూడా పార్టీషన్స్ కి వీళ్ళు గ్లాస్ ఉపయోగించడం జరిగింది. సో ప్రొఫైల్ డోర్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయండి. అదే విధంగా మీకు ఇక్కడ కూడా గమనించగలరు, ఇక్కడ కూడా వీళ్ళు డిస్ప్లేకి ఇక్కడ మనకు చక్కగా వీళ్ళు ఈ వాల్ కబోర్డ్ కి ప్రొఫైల్ డోర్స్ ఇచ్చారండి. ఇక్కడ మనం ఏదైనా ప్లేస్ చేసుకునే దానికి అనుకూలంగా ఉంటుందండి. మొత్తానికైతే ఈ హాల్ చాలా గ్రాండ్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇక్కడ మీరు గమనించగలరు, ఇక్కడ వచ్చేసి మనకి ఇది హాల్ కమ్ డైనింగ్ హాల్ లో భాగంగా మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనము ఈ హాల్ కమ్ డైనింగ్ హాల్ నుండి కిచెన్ లోకి ఈ పార్టీషన్ అయితే మనకి ఈ హ్యాంగింగ్ లైట్స్ అయితే చాలా ముచ్చటగా ఉన్నాయండి చూడడానికి. సో ఇది ఇక్కడ మీరు గమనించగలరు, ఈ కిచెన్ లో కూడా వాల్ కబోర్డ్స్ అంతా కూడా నీట్ గా చాలా ఫినిషింగ్ అయితే చాలా చక్కగా ఉన్నాయండి. సో వీళ్ళంతా కూడా నీట్ గా ఈ కబోర్డ్ అంతా కూడా వుడ్ వర్క్ చేస్తున్నారు. సో ఇది అయితే చాలా స్మూత్ ఫినిషింగ్ అండి, వీళ్ళు చాలా చక్కగా ఎంచుకున్నారు. సో సిల్వర్ అండ్ గ్రే కాంబినేషన్ చాలా చక్కగా ఉంది. అదే విధంగా ఇక్కడ కూడా వీళ్ళు ప్రొఫైల్ డోర్స్ ఇవ్వడం జరిగింది ఈ వాల్ కబోర్డ్ కి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చున్నారు. వెజల్స్ అలాంటివి ప్లేస్ చేసుకునే దానికి అనుకూలంగా ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ చిమ్నీ కూడా ఆల్రెడీ ఇచ్చున్నారండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సో ఈ ఫ్లోరింగ్ అంతా కూడా చాలా ఫినిషింగ్ చాలా నీట్ గా చేస్తున్నారండి టైల్ వర్క్ తో. అదే విధంగా ఇక్కడ మీరు గమనించగలరు, వీళ్ళు ఇక్కడ ఉపయోగించిన మనకి ట్యాప్స్ చూసుకున్నట్లయితే జాగ్వార్ ట్యాప్స్ అండి. మొత్తానికైతే ఈ కిచెన్ అయితే చాలా హైఫైగా ఉంది. సో ఈ కిచెన్ లో మనకి కిచెన్ నుండి మనకి అటాచ్డ్ మనకి సర్వీస్ రూమ్ అండి. సో సర్వీస్ రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. వాష్ మెషిన్ ప్లేస్ చేసుకున్నాను అనుకూలంగా ఉంది. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కిచెన్ అండి. సో ఈ కిచెన్ ని మనం ఇప్పుడు హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK హౌస్ లోకి ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నామండి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు గమనించగలరు, ఈ మాస్టర్ బెడ్రూమ్ లో అయితే వీళ్ళు ఆల్రెడీ కాట్ అయితే ఫిక్స్ చేస్తున్నారండి. చాలా చక్కగా ఉంది ఈ కాట్ అనేది. అదే విధంగా టీవీ యూనిట్ ఇక్కడ మీరు చూడగలరు. టీవీ యూనిట్ ఇక్కడ మీరు గమనించగలరు. అదే విధంగా ఇక్కడ వాల్ కబోర్డ్స్ అంతా కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారండి. సో అదే విధంగా రూఫ్ సీలింగ్ కూడా డిజైన్ చేస్తున్నారు. మొత్తానికైతే ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఇక్కడ మనం గమనించగలరు, ఇది డిస్ప్లే మిర్రర్ అండి, చాలా చక్కగా ఉంది. అదే విధంగా ఇక్కడ మనకి ఈ కాట్ ఈ వాల్ బోర్డ్ కబోర్డ్ అంతా కూడా కలర్ కాంబినేషన్ చాలా చక్కగా ఎంచుకున్నారండి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. ఇది చాలా స్పేషియస్ గా ఉంది. సో ఇక్కడ వాళ్ళు యూజ్ చేసిన ట్యాప్స్ అన్ని కూడా జాగ్వార్ కంపెనీవే అండి. సో మీరు చూసారు కదా ఈ మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనము మళ్ళీ హాల్లోకి రావడం జరిగింది. ఇప్పుడు ఈ హాల్ నుండి ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. సో చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి చేరుకున్నాము. ఇక్కడ మీరు గమనించగలరు, చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా వీళ్ళు కాట్ అయితే ఫిక్స్ చేస్తున్నారండి. కాట్ కూడా చాలా చక్కగా ఉంది. అదే విధంగా ఇదంతా టీవీ యూనిట్ కమ్ డ్రెస్సింగ్ టేబుల్ అని చెప్పవచ్చు. చాలా నైస్ గా డిజైన్ చేస్తున్నారండి. అదే విధంగా ఈ టీవీ యూనిట్ లో మనకి ఇక్కడ డ్రాయర్స్ కూడా ఇవ్వడం జరిగింది.
సో ఇక్కడ మీరు గమనించగలరు, ఇవి వాల్ కబోర్డ్స్ అండి, నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారు. అదే విధంగా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో మీరు చూసారు కదా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్. సో మొత్తానికైతే ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకి చాలా లగ్జరీస్ గా ఉంది, చాలా స్పేషియస్ గా ఉంది. సో దీంట్లో మనం చెప్పుకోదలుచుకున్న విషయాలు ఏంటంటే, లోపల వుడ్ వర్క్, ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చాలా గ్రాండ్ గా డిజైన్ చేస్తున్నారండి. ఎక్కడ కూడా రాజీ పడకుండా చాలా నీట్ గా, చాలా గ్రాండ్ గా వాళ్ళు వర్క్ అంతా కూడా చేస్తున్నారు. దానికి ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా లగ్జరీస్ గా ఉంది, చాలా మోడర్న్ గా ఉందండి. సో ఈ హౌస్ లో అయితే వాళ్ళు ఘనంగా వుడ్ వర్క్ అంతా కూడా చాలా నీట్ గా చేస్తున్నారు. సో ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ యొక్క మనం కొలతలు చూసుకున్నట్లయితే 22 అంకణాలండి స్థలము. ఇది ఫేసింగ్ వచ్చేసి నార్త్, ఉత్తరం ఫేస్ అండి. కట్టుబడి వచ్చేసి కింద గ్రౌండ్+1 కలిపి మనకి 44 అంకణాలు కట్టుబడి వస్తుందండి. సో ఈ G+1 మోడర్న్ అండ్ స్పేషియస్ లగ్జరీస్ హౌస్ పొందాల్సిన వాళ్ళు మా నెంబర్ని సంప్రదించగలరు. ధన్యవాదాలు.